అందరికీ నమస్కారం. జ్యోతిష్యమ్మ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతి మాతను పూజించాలి. ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు కొన్ని పనులలో సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు కొన్ని బలపడతాయి. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. మీరు కొన్ని మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందొచ్చు. మీకు ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది. మీ స్నేహితుల్లో ఒకరు మీకు బహుమతిని తీసుకురావచ్చు. ఈ రోజు మీరు పాత పొరపాటు నుండి పాఠం నేర్చుకోవాలి. ఈ రోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కొన్ని విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయగలిగినందున మీ జీవనశైలి ఆకర్షణీయంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సాంగత్యాన్ని పొందొచ్చు. మీ మనసులోని ఏ కోరికనైనా మీ తల్లిదండ్రులకు చెబితే వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గురువు లేదా సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు పొందాలి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి ప్రయోజనం పొందొచ్చు. భాగస్వామ్యంలో పని చేయడం ద్వారా మీరు బాగా పని చేస్తారు. వ్యాపారులు కొన్ని పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే అది మీకు సమస్యలను కలిగించొచ్చు. చాలా కాలం తర్వాత ఈ రోజు మీరు పాత స్నేహితుడిని కలుస్తారు. మీ పనులు కొన్ని పూర్తి కాకపోవడం వల్ల కొంచెం ఆందోళన చెందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే మీరు విజయం పొందొచ్చు. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ రోజు మంచిగా ఉంటుంది. మీరు ఎవరినైనా గుడ్డిగా విశ్వసిస్తే అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీరు కొన్ని అనుభవాల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు కెరీర్కు సంబంధించి ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో గొప్పతనాన్ని ప్రదర్శించాలి. కారణం లేకుండా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. లేకుంటే పరుషమైన మాటలు వినాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తులసికి నిత్యం నీరు సమర్పించి దీపం వెలిగించాలి. ఈ రాశివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలోని శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. మీ తెలివితేటలను ఉపయోగించి అన్నింటినీ తప్పించుకోగలరు. మీరు వారి నుండి కొంత ముఖ్యమైన సమాచారాన్ని వినొచ్చు. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొన్నట్లయితే ఈ రోజు మీరు విజయం సాధిస్తారు. మీ స్నేహితులతో సమావేశాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీ ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. లక్కీ సంఖ్య 45 మరియు లక్కీ కలర్ పచ్చ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.